డే 53 ఛాలెంజ్. సో, ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 3400లో రన్ అయితుంది. ఇప్పుడు ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో అది నిన్నటి పొజిషన్సే క్యారీ ఫార్వర్డ్ చేసినా కదా! అవి పొజిషన్స్ ఇంకో కొన్ని ఉన్నాయి. ప్రెజెంట్ టైమ్ వచ్చేసి 10:00. రన్నింగ్ ప్రాఫిట్ 3500. మోస్ట్‌లీ 26,000 నుంచి 25,850 మధ్యలోనే ఉంటదన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం డే ఎండ్ కల్లా ప్రాఫిట్ ఎంతుంటది అనేది. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో, ప్రెజెంట్ నిఫ్టీలో ఉన్న పొజిషన్స్ అన్నీ క్లోజ్ చేసేసా ఇవి. దాంట్లో నుంచి ఒక 3000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ప్రెజెంట్ సెన్సెక్స్‌లో పొజిషన్స్ ఓపెన్ చేశా. సపోర్ట్ 84,400 అండ్ రెసిస్టెన్స్ 85,000. ఈ బాక్స్ ఉంది కదా! ఇది. సో, చూద్దాం ఈవినింగ్ వరకు అప్డేట్ ఇస్తా. పిఎన్ఆర్ పొజిషన్ ఏంటనేది. 3 లాట్స్ కాబట్టి టార్గెట్ 3000, స్టాప్ లాస్ 3000. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో, ప్రెజెంట్ టైమ్ వచ్చేసి 3:15 అయితుంది అండ్ టుడేస్ ప్రాఫిట్ 6,700. సో, ఫస్ట్ తీసుకున్నప్పుడు ఈ లెవెల్ బ్లాక్ కలర్ లైన్ ఉంది. 84,400 సపోర్ట్ లాగా పెట్టినా. కాకపోతే సేఫ్ సైడ్‌లో ఇంకొక 100 పాయింట్స్ కిందకొచ్చి 84,300ని సపోర్ట్ లాగా తీసుకున్నా. సపోర్ట్స్ ఉన్నాయి. అలాగే నాకు మీకు సపోర్ట్ కూడా కావాలి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ పిఎన్ఆర్ ప్రాఫిట్ ఎంత? ఈ పొజిషన్స్‌ని రేపు కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తానా? చేయనా? అనేది 5:30కి డిసైడ్ అవుతా. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సెల్ చేసిన పొజిషన్స్ అన్నీ క్లోజ్ చేశా. ఈ 2 హెడ్జింగ్ కోసం తీసుకున్నాను కాబట్టి అది అలాగే ఓపెన్‌లో పెట్టుంచా. ఎందుకంటే రేపు అదే హెడ్జింగ్ తీసుకొని మళ్ళీ సేల్ చేస్తా కాబట్టి. సో, టుడేస్ ప్రాఫిట్ వచ్చేసి 6,764 రూపీస్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్.